రైట్. ఇక ముందుగా విజయబాబు గారు చెప్పండి, ఇది చూడండి, మనం ప్రధాన అంశంలోకి వెళదాం. జనం మెచ్చేలా ఇది పాలన సాగిస్తాము, కలెక్టర్లు ప్రజలు తిరగబడతారు అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా కొన్నిటి మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయాలు అయితే ముగ్గురు కూడా ఒక్కొక్కరి దాని మీద ఒక్కొక్కరు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నా. సీఎం ఇలాకాలో దాహం కేకలు, తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన. సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో రామకుప్పం మండలంలో జనం చూడండి ఇట్లా క్యూలు కట్టారు, రోడ్డుకి అడ్డంగా నిలబడి. ఆంధ్ర తమిళనాడు బోర్డర్ అనుకుంటుంది. ఆ బోర్డర్లో ఈ మొత్తం ఆంధ్ర తమిళనాడు బోర్డర్ సరిహద్దు మీద ఖాళీ బిందెలతో ఆపితే ట్రాఫిక్ జామ్ అయిందట. ఏమంటారు మరి? 47 ఏళ్ళుగా ఉన్నాడు ఆయన, 35 ఏళ్ళుగా 89 నుంచి అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు గారు కనీసం ఆ నియోజకవర్గంలో నీటి సమస్యను కూడా పరిష్కరించలేకపోయారంటారా? నీటి సమస్య వచ్చిందంటే ఆయన ఏం చేస్తారంటే బహుశా అక్కడి నుంచి ఫ్లైట్స్ అరేంజ్ చేస్తారేమోనంటే వాటర్ సప్లై కోసం. ఎందుకంటే కూరగాయలకు కూడా అక్కడి నుంచి ఎగుమతుల కోసం ఫ్లైట్స్ అరేంజ్ చేస్తానని చెప్పాను అన్నాడు. బహుశా విమానాశ్రయాలు అవి తయారవుతూ ఉంటుంటాయి. అప్పుడు దాకా వాళ్ళు దాహాన్ని కొంచెం ఏదో రకంగా వాళ్ళు ఓర్చుకోవాలి దాహార్తిని. అప్పుడు దాకా మాత్రం ఆయన చేస్తారు. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సాగునీటి గురించి తాగునీటి గురించి ఆయనకి అంత ప్రాధాన్యాలు కాదు. కానీ ఒకటేంటంటే మంచి మందు దొరుకుతుందా లేదా బెల్ట్ షాపులో ఈ విచ్చలవిడిగా ఎక్కడికక్కడ వాళ్ళకి పూర్తిగా మద్యం సరఫరా పుష్కలంగా అవుతుందా లేదన్నదే ఆయన ప్రయారిటీ. ఈ తాగునీరు సాగునీరు ఇవన్నీ ఆయనకి పెద్ద పట్టాల్సిన అవసరం లేదు. కుప్పం గురించి అంటారా, జీవితంలో అన్నిసార్లు అక్కడి నుంచి పోటీ చేసిన గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి త్రట్టికి ఫస్ట్ టైం ఆయన అక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. అది చేస్తాను, ఇది చేస్తాను, అది మరి 6 నెలలు అయ్యేసరికి అక్కడ ప్రజలు కనీసం తాగడానికి నీళ్లు లేవని చెప్పని వాళ్ళు అల్లాడుతున్నారంటే ఆయనకి నియోజకవర్గాల పట్ల సగటు ప్రజల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ అది. ఆయనకు ఉన్నటువంటి ప్రయారిటీ, ది వన్ అండ్ ఓన్లీ ప్రయారిటీస్ అమరావతి అండి, నన్ అదర్ దాన్ ఎనీథింగ్. అంటే అమరావతి ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఆ పాయింట్ మీద కూడా మాట్లాడండి. అడ్డగోలు దోపిడీకి మళ్ళీ స్కెచ్ అని వీళ్ళు సాక్షిలో ప్రముఖంగా వార్త వచ్చింది. ఇప్పుడు పెద్దగా నిర్మాణ సామగ్రి ధరలు పెరగకపోయినా భవన నిర్మాణాల వ్యయంలో 50% పెంచారటండి. పైగా ఇసుక ఫ్రీ అని తెలిసిన సంగతే కదా లెక్క ప్రకారం. మరి ఇటువంటప్పుడు ఈ 50% పెంచడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు దాదాపు ఒక ఆయనే చెబుతున్నాడు 50,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని. ఇప్పటికే 25,000-30,000 కోట్లు రెడీ అవుతున్నారు. ఈ పరిస్థితి మీద మీకేమనిపిస్తూ ఉంది? అందుకేనండి ఇప్పుడు ఆయనకి ఇంపార్టెంట్ ఇదేంటంటే ఇది మామూలు సగటు జనాలకి ఎవరికి అర్థం కాదు. ఈ అంచనాలు ఏంటో, అంచనాల వ్యయం పెంచడం ఏంటో, కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయటం ఏంటో, ఇదంతా వాళ్ళకి ఏంటంటే భారం పడినప్పుడు ఈ కరెంటు ఛార్జీల మీద వాటి మీద వీటి మీద పడినప్పుడు ఏదవుతారు. ఎందుకు పడిందనే దానికి ఈ మూలాలు జనాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. మీకు అడగకపోయినా కాంట్రాక్టర్లకు ఎస్టిమేషన్లు పెంచడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కొత్త ఏం కాదు. పోలవరం ప్రాజెక్టు తీసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టులో అడగకపోయినా కూడా వాళ్ళకి ఆ రోజున ఎస్టిమేషన్స్ పెంచినటువంటి సందర్భం మనకి తెలుసు. అనేక చోట్ల మీకు ఇతరత్ర ప్రాజెక్ట్స్ లో కూడా గతంలో ఆయన అధికారంలో అంతేకాకుండా ఇక్కడ ఒక పాయింట్ అండి, ఆ పట్టిసీమ అప్పుడు నిర్దిష్ట టార్గెట్ పెట్టి ఎక్స్ట్రా 150 కోట్లు ఇచ్చారు. అది విశేషం. టార్గెట్ పూర్తి చేస్తే టార్గెట్ ప్రకారం పూర్తి చేయాలి, పూర్తి చేస్తే ఇన్సెంటివ్ అని చెప్పి 150 కోట్లు ఇచ్చారు. పూర్తి చేయకపోతే పూర్తి చేస్తే ఎట్లా ఇస్తారో అర్థం కాదు. అదే ఆ రకంగా వాళ్ళకి పెంచడం. తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా, వాళ్ళ క్రైటీరియా ఏంటనేది లేకపోయినా కూడా సీఎం రమేష్ లాంటి వాళ్ళకి వాళ్ళ సంస్థలకి కాంట్రాక్ట్స్ ఇచ్చి అడగకపోయినా కూడా అంచనాలు ఇప్పటికిప్పుడుగా పెంచినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. దాని గురించి కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. ఈ రకంగా ఆయనకి తెలిసినది ఏంటంటే ఎస్టిమేషన్స్ ని పెంచేయటం, తద్వారా బ్యాక్ డోర్ నుంచి తీసుకోవటం. అదే ఆ స్కిల్ ఆయనకి బాగా తెలుసు. ఏదన్నా అయితే మళ్ళీ ఆయన చేతిలో సరే కోట్ల రూపాయలు గంటకి కోట్లు వెచ్చించి ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి ఆయన చేయగలిగింది ఏం లేదు. అందులో ఇటీవల కాలంలో మరీ రెచ్చిపోయినటువంటి పరిస్థితి కాబట్టి అసలు సామాజికవేత్తలను కూడా, ఇందాక మీరు ఏదో చెప్పారు ఎవరినో చెరువుల దగ్గర కట్టే సామాజికవేత్తలు నోరు తెరిచినా కూడా వాళ్ళని కూడా నోరు నొక్కేసేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ నియంత్రణతో పోకడలు అనేటువంటివి ఇప్పుడే ప్రజల్లో తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది కాబట్టి ఆ అంశంలోకి మళ్ళీ వెళదాం విజయబాబు గారు.